ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో చిత్తా నక్షత్రం వారు విశేషంగా ధనాన్ని ఎలా సంపాదించగలుగుతారో తెలుసుకుందాం. చిత్తా నక్షత్రం రాక్షస గణానికి చెందింది. జంతువు పులి. ఈ నక్షత్రంలో పుట్టిన వారు సర్వసాధారణంగా పెద్ద జుత్తును కలిగి ఉంటారు. శారీరక అంగసౌష్ఠవం కలిగి మగవారిని ఆకట్టుకునే విధంగా ఉంటారు. అధిక స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు. ఇతరులంటే ఖాతరుండదు. కళ్ళలో రాబోయే విషయాలు ముందుగా సూచనలు ఇస్తుంటాయి. ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గాలను చెప్పగలరు. శత్రువులను ప్రతి విషయంలోనూ చికాకు పరుస్తారు. సంఘంలో అణగారిపోయిన వారి కోసం పోరాటం చేయగలటువంటి మనఃప్రవృత్తి ఉంటుంది. 32 సంవత్సరాల వయస్సు వరకు సామాన్యంగా ఉన్న తర్వాత రాణింపు ఉంటుంది. తల్లితో అనుబంధం ఎక్కువగా ఉంటుంది. వైవాహిక జీవితమందు ఏదో ఒక రకమైన చికాకు ఉంటుంది. అనేక బాధ్యతలు కుటుంబమందు కానీ వృత్తి అందు కానీ చేపట్టవలసి ఉంటుంది. మొత్తం మీద ఈ నక్షత్ర జాతకులు పోరాటంతో కూడిన జీవితాన్ని గడపవలెను. కనుక ఈ నక్షత్రం వారు కొన్ని సాధారణమైన రెమెడీలను పాటించడం వలన కొంత నివారణ జరుగుతుంది. కాబట్టి అటువంటి సాధారణమైనటువంటి పరిహారాలు ఏవంటే, జీవితంలో ఒక్కసారైనా ఉడిపి శ్రీకృష్ణ స్వామిని, కర్ణాటకలో ఉంది ఇది, దర్శించి సేవించడం వల్ల చాలా కష్టాలు తొలగిపోతాయి. కొంత పాతబడిన వస్త్రాలు మీరు ధరించినవి మాత్రమే దానంగా ఇవ్వడానికి సంకోచించకండి. కానీ వాటికి చిరుగులు లేకుండా చూసుకోండి. 41 రోజులు పేలాలను కాకులకు విసరండి. పేలాలు లభ్యం కానప్పుడు అన్నం మెతుకులు చల్లినా చాలు. కానీ క్రమం తప్పక చేయాలి. కాకులను అదిలించరాదు. కనీసం కాకుల నిమిత్తం ఒక పాత్రలో నీటినైనా వేరేగా ఉంచడం వీరికి శ్రేష్టమైన రెమెడీ. నేతగాళ్లకు పనికొచ్చే నమూనా డిజైన్లను బహూకరించండి. సుగంధ ద్రవ్యాలు ఎర్రని వస్త్రంలో కట్టి దానమియండి. త్రిభుజాకారంగా ముగ్గు వేసి మధ్యలో మట్టి ప్రమిదలో 3 ఒత్తుల దీపం దక్షిణ ముఖంగా వెలిగించి కుజగ్రహ స్తోత్ర జపాదులు చేయటం వలన కొన్ని బాధల నుంచి నివారణ పొందవచ్చు. రాగి సాలేడు ముక్కలు, కుంకుమ కలిపిన అక్షతలు, సింధూరం రాసిన కొబ్బరికాయ పారే నీటిలోనికి విసిరివేయటం వలన నివారణ కలుగుతుంది. దుర్గాలయంలో పేదవారికి ఎర్ర తువ్వాళ్ళు లేదా గావంచాలు దానం చేయాలి. పోస్టుమ్యాన్కు కాకి బట్టలు లేదా దుస్తులు దానం చేయుట వలన కూడా నివారణను పొందవచ్చు. ఈ నక్షత్రంలో పుట్టినవారు మంగళవారం రోజున నక్తము అంటే ఉపవాసం చేసి రాత్రికి మాత్రమే భోజనం కందిపప్పు అన్నంతో భుజించడం వలన కొన్ని బాధల నుంచి నివారణ పొందగలుగుతారు. ఏలకులు, లవంగాలు, జవ్వాది, కస్తూరి ఎర్రటి గుడ్డలో కట్టి దానం చేయటం వలన మంచి ఫలితం ఉంటుంది. మూలికాధారణ. అనంతమూలం. దీన్ని ఉత్తర కోస్తా జిల్లాలో తగరి లేదా తొగరి చెట్టు అంటారు. దీని వేరును మంగళవారం నాడు కుజహోరాలో కానీ మృగశిర, ధనిష్ట నక్షత్ర దినాలలో కానీ తీసుకువచ్చి కుజస్తోత్ర మంత్రాలతో పూజించి దక్షిణ దిక్కుగా తిరిగి స్త్రీలు ఎడమ చేతి భుజానికి కానీ లేదా మెడలో కానీ ధరించవలెను. ఇది చేయలేని వారు రక్తచందనం ఒరిజినల్ పూసలను రాగి వైర్తో కట్టించి కుజగ్రహ ఆరాధన చేసి మెడలో ధరించడం వలన కొన్ని బాధల నుంచి నివారణను పొందవచ్చు.